భరతుడు నీ పాదుకలివ్వు, నీ పాదుకలను పెట్టి పాదరక్షలని నీ పాదరక్షలను సింహాసనంలో పెట్టి నువ్వే రాజ్యభరణం చేస్తున్నట్లు నేను జస్ట్ ఒక కేర్ టేకర్గా ఉంటాను అని చెప్పి ఆ పాదరక్షలను తీసుకున్నాడు. తీసుకొని ఎక్కడ సంచిలో పెట్టలేదండి. మనమైతే గురువుగారి పాదరక్షలను కూడా తీసి ఇవ్వాలి అంటే ఎడం చేతితోటి ఇస్తాం, తప్పు, ఇవ్వకూడదు. ఆ భరతుడు పాదాలు రెండింటిని పాదరక్షణ తల మీద పెట్టుకున్నాడు. చూశారా? తల మీద పెట్టుకొని వెళ్ళి ఏదో రాజభవనంలో సింహాసనంలో కూర్చోబెట్టి తను భోగాలను అనుభవిస్తూ అట్లా ఉండలేదు. ఊరు బయట నంది గ్రామంలో ఒక సాధు సన్యాసిలాగా జీవిస్తూ భూమి మీద పడుకుంటూ ఏ రాజభోగాలను అనుభవించకుండా వాళ్ళ అన్నయ్య అక్కడ అడవులో ఎంత కష్టపడుతుంది